గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక్కి జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే 494 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, అరబిందో సంస్థ ఎలా సమకూర్చుకుంది, దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, మనీ రూటింగ్ లాండరింగ్పై కీలక ఆధారాలు, పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పి ఆడిటర్ల వాంగ్మూలాలు నమోదు, శరత్ చంద్రారెడ్డి విజయసాయితో పాటు అరబిందో డైరెక్టర్లను ప్రశ్నించనున్న ఈడీ, వైకపాయంలో కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ కాకినాడ సెజ్లోని 3600 కోట్ల విలువైనటువంటి వాటాలను కర్ణాటక వెంకటేశ్వరం నుంచి బలవంతంగా లాగేసుకున్న కేసులో ఆరో ఇన్ఫ్రా ప్రైవేట్ అలాగే కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్కి చెల్లించిన 494 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా సమకూర్చుకున్నారన్న కోణంలో దర్యాప్తు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వేగవంతం చేసింది. వ్యవహారంలో మనీ రూటింగ్ ఎక్కడి నుంచి ఎలా జరిగింది, వెనక ఎవరున్నారు అనే అంశాలకు సంబంధించి ఇప్పటికే ఈడీ కీలక ఆధారాలు సేకరించింది. కేఎస్పిఎల్లోని 41.12% వాటాల విలువ దాదాపు 2500 కోట్లు కాగా దాన్ని 494 కోట్లుగా తక్కువ విలువ కట్టి అరబిందో సంస్థ కొనుగోలు చేసింది. కార్పొరేట్ డిపాజిట్ అగ్రిమెంట్ కింద 2020 జూలై 10న 100 కోట్లు, ఆ తర్వాత 2021 ఫిబ్రవరి 9న మిగతా 394 కోట్లు చెల్లించింది. ఆయా చెల్లింపులు జరగడానికి కొన్నాళ్ల ముందు ఆరో ఇన్ఫ్రా లావాదేవీలపైన కూడా ఈడీ వివరాలు సేకరించింది. మనీ లాండరింగ్ పాల్పడినట్టు గుర్తించింది. ఈ నేపథ్యంలో త్వరలో ఆరో ఇన్ఫ్రా డైరెక్టర్లను ఈడీ ప్రశ్నించనుంది. వాళ్ళకి 1-2 రోజుల్లో నోటీసులు ఇవ్వబోతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మగువా చూపు తెగువా అంటూ బుడిబుడి అడుగుల బుజ్జాయి నుంచి మహిళా ఉద్యోగుల దాకా కార్యవర వేధింపులకు అతీతం చదువు చెప్పే బడిలో, కార్యాలయాల్లో, కర్మాగారాల్లో, పని ప్రదేశాల్లో, ఇంట బయట కీచకుల క్రీనేడ్లు పగలు రాత్రి అన్ని వేళలా అభద్రతాభావం, కర్కశత్వపు కాటుకు వాడిపోతున్న లేత గులాబీలను, చేదు జ్ఞాపకాలను మోస్తున్న గుండెలను బయటికి చెప్పుకోలేని ఆ బరువు ఎంత అంటూ ఓ మహిళా శతకోటి వేధింపులకు అనంత కోటి రూపాయలు ఎవరికి ఏ పరిస్థితులకు భయపడి మీ కళ్ళను వేడద్దు, మరో ఏడాదికి స్వాగతం పలికే వేళ అప్రమత్తతో అనే ఆయుధంగా చేసుకునే ఆత్మరక్షణ విధానాలతో ముందుకు కదులు అంటూ సమగ్ర కథనాన్ని ఒకటి ప్రొజెక్ట్ చేసింది. లేకపోతే తీవ్రమవుతున్నటువంటి కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఆంధ్రప్రదేశ్ తమిళనాడు తీరాల వైపు పైన దక్షిణ కోస్తాకు భారీ వర్ష సూచన. పశ్చిమ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. ఇది పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ మంగళవారం నాటికి ఉత్తర తమిళనాడు ఆంధ్రప్రదేశ్లో దక్షిణ కోస్తా తీరాల వైపు వెళ్తుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో సోమవారం నుంచి గురువారం వరకు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే నారా దేవాంశ్ ప్రపంచ రికార్డు ఫాస్టెస్ట్ చెక్మెట్ సాల్వర్గా ఘనత, వేగంగా 175 పజిల్స్కి పరిష్కారం, ధృవీకరించిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్. సీఎం చంద్రబాబు మనవడు మంత్రి నారా లోకేష్ తనయుడు దేవాంశ్ చదరంగ రికార్డు నెలకొల్పాడు. చదరంగంలో అత్యంత క్లిష్టమైన 175 పజిల్స్ని వేగంగా పరిష్కరించడం ద్వారా కేవలం 9 ఏళ్ల ప్రాయంలోనే ఫాస్టెస్ట్ చెక్మెట్ సాల్వర్ 175 పజిల్స్ రికార్డును సొంతం చేసుకున్నాడు. దీంతోపాటు దేవాంశ్ సాధించిన మరో 2 రికార్డును ప్రతిష్టాత్మక వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ అధికారికంగా ధృవీకరించింది. వ్యూహాత్మకమైనటువంటి ఆట తీరులతో 11 నిమిషాల 59 సెకండ్లు చెక్మెట్ పజిల్స్ పూర్తి చేసిన దేవాంశ్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 5334 ప్రాబ్లమ్స్ అండ్ గేమ్స్ అన్న పుస్తకం నుంచి తీసుకున్న పజిల్స్తో ఈ పోటీని రూపొందించారు. దేవాంశ్ ఇటీవల 7 డిస్క్ టవర్ ఆఫ్ హనోయిని కేవలం 1 నిమిషం 43 సెకండ్లో పూర్తి చేశాడు. అలాగే 9 చెస్ బోర్డుల్ని కేవలం 5 నిమిషాల్లో అమర్చాడు. ప్రతి బోర్డులోనూ మొత్తం 32 పావులను వేగంగా సరైన స్థానాల్లో ఉంచాడు. ఈ ప్రయత్నాలను న్యాయ నిర్ణేతలు లండన్లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు పరిశీలించి ధృవీకరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో లోకేష్ పుత్రోత్సాహం, అట్లాగే దేవాంశ్ అంకితభావం స్ఫూర్తిదాయకమైన నారా బ్రాహ్మణి, అట్లాగే పలువురు మంత్రులు అభినందనలు. నిన్ను చూసి గర్విస్తున్న నా చిన్న గ్రాండ్ మాస్టర్ అంటూ సీఎం చంద్రబాబు నాయుడు స్టేట్మెంటు ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే నాటు తుపాకీతో కాల్పులు అంటూ చిరు వ్యాపారి హతం, అన్నమయ్య జిల్లాలో కలకలం అన్నటువంటి ఒక వార్తని హైలైట్ చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం కాటి మాయకుంటలో ఆదివారం తెల్లవారుజాము నాటు తుపాకుల కాల్పులో ఒకరు మరణించారు, మరొకరికి గాయాలయ్యాయి. సంబేపల్లె మండలం నామాలగుట్టకు చెందినటువంటి 7 కుటుంబాలు సంచార జీవనం గడుపుతున్నాయి. 2 వారాల కిందట కాటిమాయకుంట సమీపంలో వాళ్ళంతా గుడారాలు వేసుకున్నారు. వేళలో వెంట్రుకల వ్యాపారం చేసే హనుమంతు యువకుడు చల్లా రమణ మాధవరంలోని రెడ్డివారిపల్లె మద్దిలకుంట గ్రామాలకు వెళ్లేందుకు తెల్లవారుజామున కాలినడకను బయలుదేరారు. మార్గ మధ్యలో జనసంచారాన్ని కొండల సమీపానికి వెళ్ళగానే గుర్తులేని వ్యక్తులు వాళ్ళ మీద కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబీకులు వాళ్ళని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి కడప రిమ్స్కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హనుమంతు చనిపోయారు. రమణ కోలుకుంటున్నారు. కాల్పులకు సంబంధించి స్పష్టత రాకపోవడంతో పోలీస్ జాగిలాలను తెప్పించి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వేటకు వెళ్లిన వారు నాటు తుపాకులతో కాల్పులు జరపడంతో ఈ ఘటన చోటు చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పరిసర గ్రామాల్లో నాటు తుపాకులు ఉన్న వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రాయల కాలంలోకి వెళ్ళొద్దాం, రాచి వీధుల్లో విహరిద్దాం అంటూ
వెలుగులేని అలసిపోయిన దీపస్తంభాలు, మోగబోయిన కళామండపాలు, ఆధ్యాత్మిక సుగంధాలు పంచిన ఆలయాలు, విశాల వాకిళ్లు, ఎత్తైన బురుజులు, నేటికి చెక్కు చెదరని మెట్ల బావులు, పంట భూములు తరుముతున్నటువంటి చెరువులు, గత శతాబ్దాల నాటి ఆనవాళ్ళు. శ్రీశైలం జిల్లా పెనుగొండలో కొలువైన ఈ చారిత్రక సంపద మనం శ్రీకృష్ణదేవరాయ రాజ్యంలోకి తీసుకెళ్తుంది. అక్కడ ఉన్నంతసేపు రాయలేని కాలంలో ఉన్న అనుభూతిని కలిగిస్తుందంటూ అక్కడ ఉన్నటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. తిరుమలలో నగరాభివృద్ధి ప్రణాళిక శాఖ వసతి ఇబ్బందులు తగ్గించేలా అలిపిరిలో బేస్ క్యాంప్, జనవరిలో ఎన్డీడీబీ ఆధునిక ల్యాబ్ ప్రారంభం, ముఖ గుర్తింపునికి రిలయన్స్ గూగుల్తో భాగస్వామ్యం, తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు. తిరుమల సమగ్రాభివృద్ధికి నగరాభివృద్ధి ప్రణాళిక శాఖను ఏర్పాటు చేస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించినటువంటి విజన్ 2047కు అనుగుణంగా తిరుమల విజన్ 2047 ప్రణాళికలో భాగంగా శాఖను ఏర్పాటు చేస్తూ కన్సల్టెన్సీ సంస్థల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానించామని చెప్పారు. ఆదివారం స్థానిక అన్నమయ్య భవనంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈఓ గౌతమితో కలిసి విలేకరులతో మాట్లాడారు అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. అయితే ఆ కంపెనీకి ఎప్పుడో రాజీనామా చేశాను. మాజీ క్రికెటర్ రాబిన్ ఓతప్ప ఈపీఎఫ్ జమ విషయంలో స్ట్రాబెర్రీ లెన్సరియా ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగులు వంచనకు గురి చేసినట్టు తనపై వచ్చిన ఆరోపణలు మాజీ క్రికెటర్ రాబిన్ ఓతప్ప ఖండించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఎర్ర కారులో వచ్చిన మహిళ ఎవరు? మృతదేహం ఉన్న పెట్టెను ఆటో డ్రైవర్కి అప్పగించింది ఆమెన. హత్య చేసే పార్సిల్ చేశారు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి వెల్లడి. చెక్కపెట్టెలో శవం కేసు ఇంకా కొలిక్కి రాలేదు. పశ్చిమ గోదావరి జిల్లాకి ఉండి మండలం ఎండగండి గ్రామానికి చెందినటువంటి సాగి తులసి ఇంటికి గృహ నిర్మాణ సామగ్రి పార్సిల్ పేరిట వచ్చిన చెక్కపెట్టెలో శవం బయటపడిన విషయం తెలిసింది. ఈ కేసులో కీలక అనుమానితుడిగా భావిస్తున్న తులసి మరిది సోదరి భర్త శ్రీధర్ వర్మ అలియా సురేంద్ర వర్మ, సుధీర్ వర్మ ఆచూకీ నేటికి తెలియలేదు. ఘటన జరిగిన రోజు భీమవరం నుంచి తాడేపల్లిగూడెం మార్గంలో సాగిపాడు వద్ద ఎరుపు రంగు కారులోంచి ముఖానికి మాస్క్ ధరించడం మహిళ దిగింది. అక్కడి నుంచే పిప్పర్కి చెందిన ఆటో డ్రైవర్తో పెట్టిన ఎండగండి తీసుకెళ్లాలని కిరాయికి పురమాయించి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆమె ఎక్కిన కారు ఎటు వెళ్ళిందనేది గుర్తించేందుకు ప్రధాన రహదారులపై ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆ పెట్టె తులసి ఇంటికి చేరాక అందులో మృతదేహం ఉన్నట్టు గుర్తించగానే ఆ మరిది శ్రీధర్ వర్మ పరారయ్యాడని, అతడు కూడా ఎరుపు రంగు కారులోనే పరారైనట్టుగా పోలీసులు గుర్తించినట్టు సమాచారం. మరోవైపు ఆ మహిళతో శ్రీధర్ వర్మకు సన్నిహిత సంబంధం ఉన్నట్టు తెలిసింది. పోస్టుమార్టం నివేదికను పరిశీలిస్తే అతన్ని హత్య చేసినట్టుగా తేలిందని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి వెల్లడించారు. కేసు పురోగతిపై ఐజీ అశోక్ కుమార్ భీమవరంలో ఎస్పీ కార్యాలయంలో ఆదివారం సమీక్షించారు. మరోవైపు చెక్కపెట్టెలోని శవం ఎవరితో గుర్తుపట్టడం కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సమీప ప్రాంతాల్లో 30-40 సంవత్సరాల మధ్య వయసు ఉన్న పురుషుల అదృశ్యమైతే తమకు తెలియజేయాలని ఉండి ఎస్ఐ నసీరుల్లా కోరారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మందపైకి దూసుకెళ్లిన బస్సు, 147 గొర్రెల మృతి, కళేబరాలు టైర్లకు చుట్టుకుని ఆగిన వాహనం. పల్నాడు జిల్లా దాచేపల్లి పిడిగిరాల మార్గంలో జాతీయ రహదారిపై ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించి గొర్రెల మందపైకి దూసుకుపోవడంతో గాయాలపై టైర్ల కింద నలిగిపోయి 170 మగుజవాలు మృతి చెందాయి. పోలీసుల కథనం ప్రకారం తెలంగాణలో నారాయణపేట జిల్లా ధన్వాడికి చెందిన ఆవులు మల్లేష్, అతని మామ కర్రెప్ప మరికొందరు నెల రోజులుగా పల్నాడు జిల్లాలో గొర్రెలు మేపుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో 600 గొర్రెల మందతో పులిపాడు, నడికూడి పంట పొలాల మధ్య పిడుగురాళ్ళ వైపు హైవే ఫ్లైఓవర్ మీద నుంచి మందం తోలుకెళ్తున్నారు. మంచు కురుస్తున్న ఆ సమయంలో వెనక నుంచి వచ్చిన శ్రీమారుతి ట్రావెల్స్ బస్సు మందపైకి దూసుకెళ్ళింది. సుమారు 85 మీటర్ల మేర గొర్రెలను లాక్కెళ్ళింది. టైర్ల కళేబరాలు చుట్టుకుని బస్సు ముందుకు కదలలేక ఆగిపోయింది. కిందకి దిగి చూసిన డ్రైవర్ 10 సంఖ్యలో గొర్రెలు చనిపోయి ఉండడాన్ని గుర్తించి వెంటనే పరారయ్యాడు. ప్రయాణికులు బస్సు దిగి బెత్తరపోయారు. బస్సు కింద 50 గొర్రెలు చనిపోయి ఉన్నాయని, డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నందుని మూగుజవాలు నలిగిపోతున్నా గమనించకుండా నడిపాడని ఆరోపించారు. గొర్రెల కాపరి మల్లేష్ తీవ్రంగా గాయపడ్డాడు. మరో 47 గొర్రెలు గాయపడ్డాయని మంద యజమానులు వాపోయారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఊడిన ఆర్టీసీ బస్సు చక్రం అంటూ ప్రకాశం జిల్లా ఒంగోలు ఆర్టీసీ డిపోకి చెందిన అద్దె బస్సు ఆదివారం ప్రమాదానికి గురైంది. పామూరు నుంచి ఒంగోలు మార్గంలో 20 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు పామూరుకు సమీపంలోని మిల్క్ డైరీ వద్ద ముందు భాగంలోని కుడివైపున చక్రం ఊడిపోయింది. మిల్క్ డైరీ వద్ద రహదారిపై పెద్ద గుంతలు ఉండటంతో డ్రైవర్ బస్సు వేగాన్ని తగ్గించాడు. గుంతలు దాటిన తర్వాత చక్రం బేరింగులు సరిగా లేకపోవడం ఇతర సమస్యలతో ఊడిపోయింది. అప్రమత్తమైన డ్రైవర్ బస్సు నిలిపేశారు. ఒక్కసారిగా బస్సు పక్కకు ఊరిగిపోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కృష్ణానదిలో ఇసుక మాఫియా ఆగడాలు అంటూ ప్రవాహానికి అడ్డంగా రహదారి నిర్మాణం, గుత్తేదారులు సొమ్ము చేసుకోవాలని దురాస్తి. కృష్ణానది ప్రవాహానికి అడ్డుకట్ట వేసి మరి ఇసుక తవ్వేస్తున్నారు. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కోసూరు రీచ్ ఇసుక తవ్వకాలను గుత్తేదారు దక్కించుకున్నారు. ఆ గుత్తేదారికి సంబంధించిన వ్యక్తులు ఇసుక తవ్వకాల కోసం నదీ గర్భంలో మట్టి తోలి కిలోమీటర్ దూరం రహదారి నిర్మించారు. రహదారి మధ్యలో నీరు ప్రవహించేందుకు సిమెంట్ దోణిలు ఏర్పాటు చేశారు. నది ఆవలి ప్రాంతంలో ఉన్న ఇసుక దెబ్బలను యంత్రాలతో తవ్వి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. నేరుగా లారీల్లో ఇసుక నింపి రవాణా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ శాఖలో ఉన్నతాధికారులు కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో మండలాధికారులు తూతు మంత్రంగా నదిలో రహదారిని తొలగించారని ఆరోపణలు ఉన్నాయి. నదిలో వేసిన రహదారి కారణంగా పడవల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని వాటి యజమానులు వాపోతున్నారు. దిగువ భాగంలో ఎత్తిపోతల పథకాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆదివారం రహదారి వద్ద నిలిచిన పడవ యజమాని క్రేన్ సాయంతో పైకి లేపి బయటికి తీయాల్సి వచ్చిందని గ్రామానికి చెందినటువంటి శాఖమూరి శ్రీనివాస్ తెలిపారు. రహదారి నిర్మాణానికి ఎటువంటి అనుమతి లేవని కృష్ణా డెల్టా
ఈ లేఖ ద్వారా తెలిపారని ఆయన పేర్కొన్నారు. ఇంతకీ విశేషం, ఏకంగా నదుల్నే కబ్జా చేస్తుంటే మనం వార్తలు రాసే తీరిక ఓపిక పత్రికలకి లేదు. ఇవాళకి ఈనాడు ఈ వార్త రాసింది. ఇది దాదాపుగా 5 నెలల నుంచి నడుస్తూ వస్తుంది. ఇలాంటి విచిత్రమైనటువంటి పరిస్థితులు తలెత్తినాయి. ఇకపోతే సాక్షి, ప్రభుత్వ విద్య మిథ్యే అంటూ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న కూటమి సర్కార్ ప్రమాణాలు క్షీణించేలా చేసి పిల్లలను ప్రైవేట్ బాట పట్టించడమే లక్ష్యం. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. సర్కార్ స్కూళ్ళు, ఇంటర్ కళాశాలలో ప్రమాణాలు క్షీణించేలా చేసి వాటిలో చదువుతున్న పిల్లలను ప్రైవేట్ బాట పట్టించడమే ధ్యేయంగా ప్రణాళిక రూపొందించి అమలు చేస్తుంది. ప్రభుత్వ కళాశాల ఏర్పాటు చేయాల్సింది పోయి అక్కడ ప్రైవేట్కి అవకాశం ఇస్తుంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనూ కొత్తగా దాదాపు 80 ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చింది. అంతేగాక విద్యను కార్పొరేట్ వ్యాపారం చేసిన నారాయణ విద్యా సంస్థల ప్రతినిధికి తాజాగా ఇంటర్మీడియట్ బోర్డులో స్థానం కల్పించింది. గత ప్రభుత్వంలో మండలానికి 2 ప్రభుత్వ కాలేజీలు, వాటిలో ఒకటి బాలికలకు తప్పనిసరి చేస్తూ ఏర్పాటు చేసిన 502 హై స్కూల్ ప్లస్లను సైతం రద్దు చేసేందుకు కంకణం కట్టుకుంది. పిల్లల సంఖ్య అధికంగా ఉన్న చోట ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీలు కట్టాల్సి ఉంటే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పోలీసుల కిడ్నాపర్ల అవతారం ఎత్తి భూవివాదం విషయంలో మునీర్ అనే టీచర్ని కిడ్నాప్ చేసిన పోలీసులు 2016 నుంచి వివాదంలో 20 కోట్ల విలువైన భూమి కోర్టుతో పని లేకుండా సెటిల్ చేసుకోవాలని సీఐ నుంచి డీఐజీ వరకు ఒత్తిడి, పోలీసుల ఒత్తిడి, రాజకీయ బెదిరింపుల నేపథ్యంలో తన కుటుంబాన్ని అంతం చేస్తానని బెంబేలెత్తున్న మునీర్ అహ్మద్ కర్నూలు జిల్లాలో సంచలనంగా కిడ్నాప్ వ్యవహారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఎవరైనా కిడ్నాప్ చేస్తే పోలీసులను ఆశ్రయిస్తాం, మరి పోలీసులే కిడ్నాప్ చేస్తే ఎవరిని ఆశ్రయించాలి? న్యాయం కోసం ఎక్కడికి వెళ్ళాలి? కూటమి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ తీరుని ఏపీలో అమలవుతున్న రెడ్ బుక్ రాజ్యాంగాన్ని స్పష్టం చేసే ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. భూ వివాదాన్ని కోర్టులతో పని లేకుండా సెటిల్ చేసుకోవాలంటే ఉపాధ్యాయుని కర్నూలు పోలీసులు కిడ్నాప్ చేశారు. అర్ధరాత్రి వరకు బెదిరించి మరీ అతన్ని ఇంటికి పంపారు. కిడ్నాప్ అయిన ఉపాధ్యాయుడు మునీర్ అహ్మద్, అతని భార్య తెలిపిన వివరాలు ఉన్నాయి. మునీర్ అహ్మద్ కర్నూలు వాసి వెల్దుర్తి మండలం అల్లుగుండు ప్రభుత్వ పాఠశాల ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. మునీర్ శనివారం స్కూల్లో పాఠాలు చెప్తుండగా 2 పోలీసులు మఫ్టీలో వచ్చి సీఏ రమ్మంటున్నారని చెప్పారు. హెడ్ మాస్టర్కి చెప్పి వస్తానన్న వెనకుండా సెల్ ఫోన్ లాగేసుకుని అతను బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారని అడిగితే వెల్దుర్తి స్టేషన్ ఒకసారి డీఐజీ ఆఫీస్కి ఇంకోసారి చెప్పించేవారు. గుర్తెలేని ప్రాంతాన్ని తీసుకెళ్లారు. ఏంటి గంతో కాల్చి చంపేస్తారని గట్టిగా కేకలు వేగా పోలీసులు అతను నోరు మూసేశారు. అక్కడ గదిలో అప్పటికే కొంతమంది వ్యక్తులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అప్పటికే అతను సోదరుడు మక్బూల్ని కూడా అక్కడికి తీసుకొచ్చారు. అక్కడే మునీర్ ఉంచారు. పక్కనున్న వాళ్ళని కొడుతున్న దెబ్బలకు మునీర్ బెదిరిపోయాడు. రాత్రి 11 గంటల తర్వాత సిఐ శేష వచ్చి భూ వివాదం గురించి మాట్లాడి పంపించేశారు. కిడ్నాప్ నేపథ్యంలో మునీర్ని ఎవరు తీసుకెళ్లారు, ఎక్కడికి తీసుకెళ్లారు అర్థం కాక అతడి సతీమణి రెహానా బేగం, పాఠశాల హెడ్ మాస్టర్ మల్లయ్య, వెల్దుర్తి, కర్నూలు 3 టౌన్ పోలీసులు చుట్టూ తిరిగారు. ఎవరూ స్పందించలేదు. తన భర్త కిడ్నాప్ అయ్యారని ఫిర్యాదు ఇచ్చిన పోలీసులు తీసుకోలేదు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అసలు విషయం ఏంటంటే మునీర్ అహ్మద్ కుటుంబానికి కర్నూలు కేంద్రీయ విద్యాలయం సమీపంలో భూమి ఉంది. అన్నదమ్ములు బాగా పరిష్కారాలు చేసుకున్న తర్వాత సర్వే నెంబర్ 649/2 1.17 ఎకరాలు మునీర్ ఆధీనంలో ఉంది. 1910 నుంచి రికార్డులు ఆ కుటుంబం పేరిటే ఉన్నాయి. 2016లో ధనుంజయ అనే వ్యక్తి ఆ ప్రాంతంలోనే 6 ఎకరాలు కొనుగోలు చేశాడు. తాము కొనుగోలు చేసిన సర్వే నెంబర్లోని మునీర్ అహ్మద్ 1.17 ఎకరాలు కూడా ఉన్నాయని ధనుంజయ కోర్టును ఆశ్రయించాడు. కోర్టు మునీర్కి అనుకూలంగా తీర్పిచ్చింది. దీనిపై హైకోర్టులో ధనుంజయ అప్పీల్ చేశాడు. ఆ క్రమంలో కోడుమూరు టీడీపీ ఇన్ఛార్జ్ యదునూరు విష్ణువర్ధన్ రెడ్డి, మనీష్ అనే వ్యక్తి కలిసి వివాదాన్ని సెటిల్ చేసుకోవాలంటూ మునీర్ని బెదిరించారు. ఎవరు ఎన్ని బెదిరింపులు చేసినా కోర్టులో న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో మునీర్ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగా సెప్టెంబర్లో ధనుంజయ అతడి తరపు వ్యక్తి కడప విష్ణువర్ధన్ రెడ్డిని పిలిపించి సెటిల్ చేసుకోవాలని చెప్పారు. ఆపై సిఐ మురళీధర్ రెడ్డి అక్టోబర్ 30న పిలిపించి డీఐజీ రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని సెటిల్ చేసుకోవాలని మునీర్కి అతని సోదరుడు మక్బూల్కి చెప్పారు. ఆ తర్వాత సిఐ బదిలీ అయ్యారు. ఆ క్రమంలో మునీర్, మక్బూల్ డీఐజీ కోయ ప్రవీణ్ని కలిశారు. భూ వివాదం తెంచుకోవాలి, ఇక్కడ లాముఖ్యంగా అది ఇప్పటికే 9 ఏళ్ళైంది, మరో 10 ఏళ్ళైనా కోర్టులో దగ్గర ఆలోచించుకోండి, రేటు మాట్లాడుకుని వదిలేయండి, మా సీఐ మీ వాళ్ళతో మాట్లాడతారని చెప్పారు. దీంతో వారు వెందిరిగి వచ్చేశారు. శనివారం పోలీసులు వెళ్ళి మునీర్ని కిడ్నాప్ చేసి అర్ధరాత్రి తిరిగి పంపించారు. నన్ను తీసుకెళ్లిన పోలీసులు గన్తో కాల్చి చంపేస్తాను భయపడ్డ. భూ వివాదాన్ని సెటిల్ చేసుకోవాలని సీఏ నుంచి డీఐజీ వరకు ఒత్తిడి చేస్తున్నారు. మార్కెట్ రేట్ కంటే 30% తక్కువ ఇచ్చినా వదిలేస్తా కానీ వారిచ్చిందే తీసుకోవాలని ఇలా మాట్లాడుతున్నారు. మా భూమి మేమెందుకు వదిలేయాలి, నాకు దివ్యాంగురాలని కుమార్తె ఉంది. పోలీసులు తీరు ధనుంజయ తరపు వ్యక్తి కడప విష్ణువర్ధన్ రెడ్డి బెదిరింపులు చూస్తే ఖచ్చితంగా నా కుటుంబాన్ని చంపేస్తారా భయం కలుగుతుంది. నన్ను చంపినా పర్వాలేదు, నా భార్య బిడ్డలైనా బతికించాలి, నేను ముస్లిం కాబట్టి బెదిరిస్తున్నారా అనిపిస్తుంది అంటూ మునీర్ అహ్మద్ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. అయితే శ్రీవారి లడ్డూలు గుటకాయ స్వాహ అంటూ చెన్నై టీనగర్ సమాచార కేంద్రం నుంచి బ్లాక్ మార్కెట్కి ఇక్కడ ప్రతివారం 8,000 నుంచి 10,000 చిన్న లడ్డూలు, 300 పెద్ద లడ్డూలు, 300 వడలు సరఫరా. ఇందులో కొన్నే సామాన్య భక్తులకు అమ్మకాలు, మిగిలినవి భారీ అమ్మకదారు పెంచి బ్లాక్లో విక్రయాలు అంటూ శ్రీవారి ప్రసాదాలను సామాన్య భక్తులకు అందుబాటులో తీసుకెళ్లాలని తిరుమల తిరుపతి దేవస్థానం సంకల్పించింది. ఇందులో భాగంగా తిరుమల శ్రీవారి లడ్డూ పొట్టించి నేరుగా చెన్నై, బెంగళూరు సమాచార కేంద్రాలు, విజయవాడ, విశాఖపట్నంలోని టీటీడీ కళ్యాణ మండపాలు, హైదరాబాద్లోని టీటీడీ ఆలయాలకు వీటిని తరలించి భక్తులకు అందుబాటులో ఉంచుతుంది. ఎంతో సత్సంకల్పంతో శ్రీకారం చుట్టిన విధానాన్ని
కొందరు ఇంటి దొంగలు శ్రీవారి ప్రసాదాన్ని పక్కదారి పట్టి తూట్లు పొడుస్తున్నారు. చెన్నై నడివీధుల్లో బ్లాక్ మార్కెట్ తరలిస్తున్నారు. చిన్న లడ్డూలు 2, ఒక పెద్ద లడ్డు, ఒక వడగలి ప్రత్యేక ప్యాకింగ్ చేసి 1500కు అమ్మేసుకుంటున్నారు. తిరుమలలో ఉన్న పోటీ ఏఈఓ ఏ సెంటర్కు ఎన్ని లడ్డూలు పంపించాలన్న ఇండియన్ టు డిమాండ్ ఆధారంగా వాటిని పంపిస్తారు. చెన్నై, బెంగళూరు సమాచార కేంద్రాల్లో ఎక్కువ డిమాండ్ ఉన్నదని చెన్నై కేంద్రానికి ప్రతివారం 8,000 నుంచి 10,000 చిన్న లడ్డూలు, 300 పెద్ద లడ్డూలు, 300 వడలు పంపిస్తున్నాం. కానీ చెన్నై టీ నగర్లోని టీటీడీ సమాచార కేంద్రంలో లడ్డూ ప్రసాదాల విక్రయాలు జరిగే దగ్గర పెద్ద ఎత్తున లడ్డూలు పక్కదారి పడుతున్నాయి. ఇక్కడ 10 ఏళ్లుగా చెన్నైలో తిష్ట వేసినటువంటి అసిస్టెంట్ షరాబులు శ్రీనివాసుడు ప్రసాదాలను సామాన్య భక్తులకు అందకుండా సొమ్ము చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. తిరుమల నుంచి టీటీడీ వాహనంలో వచ్చిన స్టాక్ని ఇక్కడ సిబ్బంది శ్రవణం హాల్లో దించి అట్టించి అటే తెల్లవారుజామున 3 గంటల సమయంలో లడ్డూలను ట్రయల్ నుంచి బాక్సులకు మార్చి ఓ ప్రైవేట్ వాహనంలో తరలించేస్తున్నారు. వచ్చిన లడ్డూల్లో కొన్నింటిని మాత్రం విక్రయించి ఆ తర్వాత చిన్న లడ్డూలు స్టాక్ అయిపోయిందంటూ నో స్టాక్ బోర్డు పెట్టేస్తున్నారు. 300 పెద్ద లడ్డూలు, 300 వడలు ఏనాడు సామాన్య భక్తులకు విక్రయించిన దాఖలాలు లేవు. తిరుమలలో ఒక లడ్డూ ప్రసాదం అధిక ధరకు విక్రయిస్తే తీవ్రంగా పరిగణించే విజిలెన్స్ అధికారులు ఇక్కడ వేలకు వేల లడ్డూలు ప్రైవేట్ వాహనంలో పక్కదారి పడుతున్న నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న అనేక అనుమానాలకు తావిస్తుంది. ఈ విషయంలో కంచె చేను వేస్తుందా అనే సందేహాలు తలెత్తున్నాయి. చెన్నై టీ నగర్ సమాచార కేంద్రం నుంచి ప్రైవేట్ వాహనాలు స్టాక్ తరలిపోతున్న సెక్యూరిటీ విభాగం ఏం చేస్తుంది? భక్తులు ప్రశ్నిస్తున్నారు. లోపలికి వచ్చే ప్రతి వాహనాన్ని భద్రతా సిబ్బంది రికార్డులో ఎంట్రీ చేయాలి. కానీ అలాంటిదేమీ జరుగుతున్న దాఖలాలు గమనించట్లేదు. ఇదిలా ఉంటే చెన్నైలో జరుగుతున్న అవకతవకల మీద తమకు ఎలాంటి సంబంధం లేదని సంబంధిత అధికారులు అంటున్నారు. కేవలం స్టాక్ పంపించడం వరకే తమ బాధ్యతను చేతులు ఎత్తేస్తున్నారు. తిరుమల నుంచి టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పర్యవేక్షణలో టీటీడీ వాహనంలోని ప్రసాదాలను పంపిస్తామని స్పష్టం చేస్తున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అల్లు అర్జున్ ఎదుగుదలను ఓర్వలేకనే అంటూ కొన్ని నెలలుగా ఓ పద్ధతి ప్రకారం దుష్ప్రచారం. ఏపీలో కూటమి సర్కార్ వచ్చినప్పటి నుంచి తేడా. పుష్ప సిరీస్ సినిమాలతో అల్లు అర్జున్ జాతీయ స్థాయిలో రికార్డులు బద్దలు కొట్టడం కొందరు కంటగింపుగా మారిందని కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. పుష్ప 2 బ్లాక్ బస్టర్గా నిలిచే కొత్త రికార్డుల దిశగా దూసుకుపోతున్న తరుణంలో అల్లు అర్జున్ ఎదుగుదలను ఓర్వలేకనే ఆయనపై దుష్ప్రచారాలు సాగుతున్నట్టుగా సినీ పరిశ్రమ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సినీ పరిశ్రమతో సంబంధం ఉన్నవాళ్లే దీని వెనక సూత్రధారులుగా ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ అరెస్ట్ జరిగినప్పుడు జాతీయ స్థాయిలో నేతలు, బాలీవుడ్ నటుల నుంచి సత్వరమే స్పందన వ్యక్తమైంది. ఒక రాత్రి జైల్లో ఉండి మర్నాడు విడుదలైన అల్లు అర్జున్ పరామర్శించేందుకు పెద్ద సంఖ్యలో సినీ ప్రముఖులు ఆయన ఇంటికి క్యూ కట్టారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఆలస్యంగా తూతుమంత్రంగా స్పందించడం, అల్లు అర్జున్కి దగ్గర బంధువైన ఏపీ డిప్యూటీ సీఎం సినీ హీరో పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం, అల్లు అర్జున్ అరెస్ట్ అయిన రోజు, విడుదలైన రోజు కూడా హైదరాబాద్లో ఉన్న పవన్ కనీసం పరామర్శించకుండానే ఏపీకి వెళ్ళిపోవడం వంటి చూస్తుంటే వ్యవహారం వెనక వీరి ఒత్తిడి ఉందనే అనుమానాలు వస్తున్నాయని సినీ పరిశ్రమ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఒక తెలుగు సినిమా అయిన పుష్ప 2 జాతీయ స్థాయిలో బ్లాక్ బస్టర్గా నిలిచి వేడిగ్గా జరుపుకోవాల్సిన సమయంలో ఆ రికార్డులకు కారణమైన హీరో అల్లు అర్జున్ విషయంలో ఇంత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏముందని సినీ పరిశ్రమ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. సంజయ్ థియేటర్ తొక్కిసలాట ఘటన జరిగిన వారం రోజుల తర్వాత అకస్మాత్తుగా చర్యలు చేపట్టడం, అది కోర్టులో బెయిల్ వచ్చే అవకాశం లేకుండా 2-3 రోజులు జైల్లో ఉండాల్సి వచ్చేలా శుక్రవారం అరెస్ట్ చేయడం, హైకోర్టు సాయంత్రమే బెయిల్ మంజూరు చేసిన అర్ధరాత్రి వరకు పత్రాలు జైలుకి చేరకపోవడం, రాత్రి జైల్లోనే ఉండాల్సి రావడం వంటి ఘటనల వెనక ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారని చర్చ సినీ పరిశ్రమ వర్గాల్లో జరుగుతుంది. వాస్తవానికి పుష్ప 2 సినిమా విడుదలకు ముందే ఏపీలో కొందరు అల్లు అర్జున్పై తీవ్ర విమర్శలు చేశారు. అల్లు అర్జున్ పవన్కి దగ్గర బంధువు అని తెలిసి కూడా జనసేన, టీడీపీ నేతలు వివాదాస్పద ప్రకటనలు చేయడం పలు అనుమానాలకు తావిస్తుంది. పుష్ప 2 సినిమా నడవనీయబోమని కూడా జనసేన, టీడీపీ నేతలు ప్రకటనలు చేశారని అభిమానులు గుర్తు చేస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే విద్యుత్ ఛార్జీల పెంపుపై 27న రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు, వైఎస్ఆర్సీపీ పోరుబాట పోస్టర్ ఆవిష్కరణ. రాష్ట్రంలో జరుగుతున్నది చంద్రబాబు పాలన కాదని చంద్రబాదుడు పాలనని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీల పెంపు ద్వారా రాష్ట్ర ప్రజలపై ఏకంగా 15,485 కోట్ల భారాన్ని మోపడం దుర్మార్గం అన్నారు. ఛార్జీల పెంపునికి నిరసనగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు ఈ నెల 27న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో తలపెట్టిన వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రులు మేరుగు నాగార్జున, వెల్లంపల్లి శ్రీనివాసరావు, జోగి రమేష్, ఎమ్మెల్సీ లేళ్లప్రెడ్డి, కల్పలతారెడ్డి ఆదివారం ఆవిష్కరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి ప్యాకేజ్డ్ విషం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ప్యాకేజ్డ్ ఆహారంతో చిన్నారులకు ఊబకాయ, మధుమేహం ముప్పు, మెదడు మీద దుష్ప్రభావం, ఆస్తమా, ఎలర్జీ వంటి రుగ్మతలు కూడా. ఫ్లేవర్డ్ మిల్క్ సెరల్స్లోనూ చక్కెర, పరిమితికి మించి చక్కెర తింటున్న చిన్నారులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే చీకటి జీవోతో బేరం అంటూ ప్రభుత్వ దృష్టికి తేకుండానే భూముల అమ్మకం. జగన్ దారిలో 3 జిల్లాల అధికారులు దూకుడు. ఇక జగన్ ప్రభుత్వం విలువైన ప్రభుత్వ భూములు అమ్మేందుకు చీకటి జీవో 243 తీసుకొచ్చింది. విశాఖ, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని భూములను అమ్మేసింది, మరికొన్నింటిని తాకట్టు పెట్టింది. నాడు ఆ జీవోపై ప్రతిపక్ష టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కూటమి ప్రభుత్వం జీవో 243 రద్దుపై దృష్టి సారించేలోపే కొందరు అధికారులు జగన్ బాటలో నడుస్తున్నారు. ఉమ్మడి గుంటూరు, విశాఖలో విలువైన ప్రభుత్వ భూములను బేరం పెట్టారు. ఇందులో పాఠశాల స్థలాలు కూడా ఉన్నాయి. అమ్మకం ప్రక్రియలో విశాఖ నగరపాలక సంస్థ ముందు వరుసలో ఉంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వెర్రితనం పతాక స్థాయికి చేరితే పరాకాష్ఠకి చేరినటువంటి తప్పుడు కథనాలకి సజీవ సాక్ష్యం. అప్పుడు ఆ ప్రభుత్వము అధికారంగా అందులో చీకటి జీవో ఏంటి, జీవో అనేది రాత్రిపూట పగటిపూట అని ఉంటుందా?
జీవో ఇచ్చినా అమ్ముకున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అమ్ముకుంటోంది. అప్పుడు అమ్ముతున్న తప్పని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు అమ్ముకుంటున్నారు. అమ్ముకోవడానికి అధికారులు ఎవడో అమ్మేసుకుంటున్నాడు అన్నటువంటి కోణంలో రాసుకొస్తున్నారు. అసలు విషయం ప్రభుత్వాలు అమ్ముకుంటున్నాయి, అది అధికారి జేబుకి డబ్బులు వెళ్ళదు. కాకపోతే ఆ రోజు చేస్తే జగన్ తప్పు, ఈ రోజు చేస్తే అధికారులు తప్పు. ఇది వార్తల్ని వక్రీకరించే తరహాలో ఉండేటటువంటి. లేకపోతే తగ్గేదేలే అంటూ ముదురుతున్న తొక్కిసలాట వివాదం. పుష్ప 2 ప్రీమియర్ షో రోజు హైదరాబాద్ సంజయ్ థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట వ్యవహారం రోజు రోజుకు ముదురుతోంది. ఆ సినిమాలోని తగ్గేదేలా అన్న డైలాగ్ తరహాలో ఇరు వర్గాల మంటలు రాజుకుంటే ఆ రోజు జరిగిన ఘటనల క్రమాన్ని తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వివరించడం, దాన్ని ఖండిస్తూ సినీ నటుడు అల్లు అర్జున్ విలేకరుల సమావేశం నిర్వహించడం తాజా వివాదానికి కారణమైంది. రేవతి చనిపోయిందని థియేటర్ నుంచి వెళ్ళిపోవాలని పోలీసులు తనకు చెప్పలేదని అర్జున్ చెప్పడం వివాదాస్పదమైంది. దాంతో పోలీసులు ఆదివారం స్పందించారు. ఆ రోజు జరిగిన ఘటన వీడియోలతో సహా విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు. అల్లు అర్జున్ థియేటర్ నుంచి ఏసీపీ డీసీపీ బయటికి తీసుకొస్తున్న వీడియోను విడుదల చేశారన్నటువంటి వార్త హైలైట్ చేశారు. లేకపోతే అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయండి అంటూ హైకోర్టులో నేడు పిటిషన్ వేయనున్న తెలంగాణ పోలీసులు కేసు విచారణ దశలో మీడియా సమావేశం పెట్టడంపై సీరియస్. ఏ పోలీసు అధికారి తనతో మాట్లాడలేదన్న అల్లు అర్జున్ వ్యాఖ్యలపైన పూర్తి ఆధారాల సేకరణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మళ్ళీ నవోదయం అంటూ నాటుసారాపై ఉక్కుపాదం. 8 జిల్లాల్లో తీవ్ర ప్రభావం. 1323 గ్రామాల ఉత్పత్తి రవాణా అమ్మకం దీన్ని అరిగట్టేందుకు జనవరి నుంచి 3 దశల్లో నవోదయం 2 తొలుత గ్రామ సభలతో ప్రజల అవగాహన, తర్వాత తయారీదారులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి, అనంతరం దాడులతో సారారహిత రాష్ట్రం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాఫ్ట్వేర్పై తగ్గిన క్రేజ్, సివిల్స్పై మోజు, తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల సంఖ్య పెరుగుదల, ఏటా 40,000 మంది వరకు పరీక్షలకు హాజరు, మొత్తం పోస్టులో 10% తెలుగువారి సొంతం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే త్వరలో టీటీడీ చాట్ బాట్ తీసుకొస్తారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపున చెస్లో దేవాంశ్ ప్రపంచ రికార్డుని హైలైట్ చేశారు. మరోవైపున తెలంగాణ కేంద్రం షాక్. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి నష్టం కలిగేలా తెలంగాణ ప్రభుత్వం కృష్ణా గోదావరి నదులపై చేపట్టిన డాక్టర్ అంబేద్కర్ వార్ధా కాళేశ్వరం రోజుకి 1 టీఎంసీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులు నిర్మిస్తోన్నట్టు 10 ఏళ్లుగా ఏపీ చేస్తున్న వాదనలో బలం చేకూర్చేలా కేంద్ర నిర్ణయం తీసుకుంది. ఈ 3 ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదికలను పరిగణలోకి తీసుకోకుండా కేంద్ర జలశక్తి శాఖ తిప్పి పంపింది. కేంద్ర జల సంఘం లేవనెత్తిన సందేహాలకు సంతృప్తికరమైన రీతిలో సమాధానాలు ఇవ్వకపోవడంతో వాటి డీపీఆర్ను వెనక్కి పంపుతున్నట్టు కేంద్ర జలశక్తి శాఖ తెలంగాణ ఇంజనీరింగ్ చీఫ్ 3 రోజుల కిందట లేఖ రాసింది. జలశక్తి శాఖ నిర్ణయాన్ని ఆంధ్ర జలవనరుల శాఖ సాగునీటి రంగ నిపుణులు స్వాగతిస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది ఈ దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామం.